డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న జన్మదినం. సో ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సెలబ్రేషన్స్ అన్నీ జరుపుకున్నారు. ఇవన్నీ ఒకెత్తు తాడేపల్లిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉంటున్న ప్రాంతంలో కొన్ని విచిత్రమైన ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, వీరు ఫ్లెక్సీలు వెళ్ళటం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సో వీటన్నిటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను జన్మదినం సరే అందరూ ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కటింగ్లు, ర్యాలీలు ఇవన్నీ సహజం. అయితే తాడేపల్లిలో విచిత్రంగా కేసీఆర్, కేటీఆర్ అండ్ జగన్ వీరు ఫ్లెక్సీలు వెళ్ళటం వెనకాల కారణం ఏంటి? అసలు ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య శత్రు మిత్రుడు అనే ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారికి ఇవాళ తెలంగాణ సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి కాకున్నా కూడా యాజలాంగ్ గ్యాస్ చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించినంతకాలం కేసీఆర్ గారికి నాకు ఇక్కడ సర్వైవల్ ఉంటుంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు. రైట్. కాబట్టి తాను బూచిగా చూపించే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి వీరిరువురి మధ్య చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకులుగా ఒక సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. ఓకే. ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంగా ఆయన కోసం మనోవేదంతో చనిపోయిన వారు అని చెప్పని వారిని ఓదార్చడం కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో పర్యటించే హక్కే లేదు అని చెప్పని మానుకోట దగ్గర ఆయన అడ్డుకొని ఆయన పర్యటన కొనసాగటానికి వీల్లేదు అని చెప్పని రాళ్లదాడి చేసి మహబూబాబాద్ దగ్గర మానుకోట విలేజ్ కూడా ఓకే స్టేషన్ చివరికి అది పోలీస్ కాల్పుల వరకు దారితీసి ఒక యువకుడు ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అవును. ఈ రాళ్లదాడి చేయించింది టీఆర్ఎస్ పార్టీయే. అదే జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక కామన్ ఎజెండా కారణంగా ఎక్కడ లేని అలయబలయ వాళ్ళిద్దరి మధ్య కుదిరింది సాధ్యపడింది. అవును. ఆ తర్వాత చూసాం మనం 2019 ఎన్నికలకు ముందు నేను చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన కేసీఆర్ గారు దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. తెలుగుదేశం పార్టీ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఒక కంపెనీ మీద డేటా చౌర్యం పేరిట తెలంగాణ పోలీసులు దాడి చేసి టీడీపీ పార్టీకి సంబంధించిన డేటా మొత్తాన్ని హార్డ్ డిస్కులతో సహా తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహాయ సహకారాలు ఆ ఎన్నికల్లో అందించడంలో కేసీఆర్ గారు ఎక్కడ సస్పెన్షన్ ప్రదర్శించాల. అదే కేసీఆర్ గారు ఒక్కసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దక్కించుకున్న తర్వాత తన పాలన మెరుగు అని చెప్పని చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ఈ గీత పెద్దగా ఉంది అంటానికి ఏం చేయాలి? పక్కన చిన్న గీత గీయాలి. అలాగే మాది అద్భుతమైన అభివృద్ధి, మేము చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, మేము మా రైతాంగ కోణంలో మా ప్రజల కోణంలో పరిపాలన చేస్తున్నాం తప్ప అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో ధిక్కార ధోరణికైనా మేము సిద్ధమని చెప్పని చూపించుకోవటానికి ప్రతి సందర్భంలో అదే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వచ్చేవాళ్ళు. అవును. ఒక 3-4 స్టేట్మెంట్ గుర్తు చేస్తాను నేను. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవటం కోసం, అంటే రెగ్యులర్గా ఉన్న ఎఫ్ఆర్బిఎం 3% పరిమితిని
ఇంకొక 0.5% పెంచుకోవటం కోసం కొన్ని రిఫార్మ్స్ ప్రతిపాదించింది. అందులో ఒక రిఫార్మ్ వచ్చేటప్పటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు బిగించాలి. అవును. అలా కనుక మీటర్లు బిగిస్తే మీకు ఒక 0.5% FRBM పెంచుకోవడానికి అనుమతిస్తామని చెబితే దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మీటర్లు బిగించే కార్యక్రమం మొదలు పెట్టారు. కేసీఆర్ గారు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించేవారు. అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు 0.5% అప్పు కోసం కక్కుర్తిపడి కేంద్ర ప్రభుత్వ నిబంధనకి తలొగ్గి వాళ్ళ రైతుల విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు బిగిస్తా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనని కాదు పొమ్మని వాళ్ళ ప్రతిపాదన వాళ్ళ మొహాన కొట్టి నేను నా రైతాంగం పక్షాన్ని నిలబడి నా రైతుల విద్యుత్ కనెక్షన్స్కి మోటార్ కనెక్షన్స్కి నేను మీటర్లు పెట్టడం లేదు అని చెప్పేవారు. అవును. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పు కోసం కక్కుర్తిపడి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు అని చెప్పకనే చెప్పాడు ఆయన. అవును. ఇంకొక సందర్భంలో 2023 నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు పదే పదే చెప్పేవాడు, ఎక్కడ వరకు అయితే డబుల్ రోడ్డు ఉంటుందో అది తెలంగాణ, అవును, ఎక్కడి నుంచి అయితే సింగిల్ రోడ్డు బిగిన్ అవుతుందో అది ఆంధ్రప్రదేశ్, అవును, ఎక్కడ వరకు అయితే విద్యుత్ వెలుగులతో కాంతిలీంతో ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడైతే కరెంటు కోతలతో చీకటిమయంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా తన ప్రజల ముందు తాను చిత్రీకరించేవాడు. అవును. అంటే తాను ఏరుకోరి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి అతని పాలనా సామర్థ్యం గురించి, అతని అభివృద్ధి చేయలేడనే అంశాల గురించి వీళ్ళకి స్పష్టత ఉంది కాబట్టే అటువంటి జగన్మోహన్ రెడ్డి కనుక పాలకుడుగా ఉంటే అతని పాలనని చూపించి మనం అతని కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని తన ప్రజల దగ్గర చెప్పుకోవటానికి ఒక సానుకూలత ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గెలిపించినట్టుగా ఉంది. ఓకే. ఇంకొక అడుగు ముందుకేసి కేటీఆర్ గారు సంక్రాంతి సమయంలో నా మిత్రుడు చెప్పాడు, అవును, సంక్రాంతి సమయంలో సంబరాల కోసం అని ఊరెళ్ళిన మిత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల మీద ప్రయాణం అంటే నరకం చూసినట్టుంది అవును అని నా మిత్రుడు చెప్పాడు అని కేటీఆర్ గారు ట్విట్టర్లో మెన్షన్ చేశాడు. అంటే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేస్తూనే వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనని ఎన్నికలకు ముందు గెలిపించిన గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తా అవసరమైతే నా రాష్ట్ర ప్రయోజనాలు, నా ప్రాంత ప్రయోజనాలు, నా రైతాంగ ప్రయోజనాలని తాకట్టు పెట్టైనా సరే కేసీఆర్ గారికి ఊడిగం చేస్తానని ఆయన చాలా సందర్భాల్లో తన లాయల్టీని ప్రదర్శించాడు. మనకు తెలుసు హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ జరిగింది. అవును. ఆ దిశ ఎన్కౌంటర్ జరిగిన రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అభినందిస్తూ ఆయన ప్రసంగించాడు. ప్రసంగించి ఈ ఎన్కౌంటరు సాకుగా, అంటే దిశ అనే అమ్మాయి మీద జరిగిన అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటరు స్ఫూర్తితోటి నా రాష్ట్రంలో కూడా దిశ యాక్ట్ తెస్తున్నా, దిశ యాప్ తెస్తున్నా, దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నా అని చెప్పాడు. అవును. ఆ తర్వాత కేసీఆర్ గారితో ఆయన ఇంట్లో ఒక లంచ్ మీట్ జరిగింది. ఆ లంచ్ మీట్ జరిగిన తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఒక వినూత్న ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు నదుల బేసిన్లు లేవు, ఏం లేవు, గోదావరిలో పుష్కలంగా నీళ్లు సముద్రం పాలవుతా ఉన్నాయి, కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి కొరత ఎదుర్కొంటా ఉంది, ఈ బేసిన్లు గీసున్లు అనే పరిధి దాటేసి గోదావరి జలాలని శ్రీశైలానికి గనక తరలించిన పక్షంలో రాయలసీమ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రాంతంలో గుండా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి నీరు పంపు చేసుకునే ప్రణాళిక మేము రచిస్తున్నామని చెప్పారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తం చేసే కేసీఆర్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారి మ్యాగ్నానిమిటీ ఏంటి,
ఆయన రాష్ట్ర పరిధిలో గుండా నీళ్లు తరలించుకోవడానికి ఆయన అనుమతిస్తుంటే ఆయన మ్యాగ్నానిమిటీని అర్థం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని అవహేళన చేస్తున్నాడు అని చెప్పని మాట్లాడారు. అంటే పోలవరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి కేసీఆర్ గారు అనుమతి ఇచ్చేసినట్టుగా మాట్లాడారు. అవును. మరి అదే సందర్భంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ముగ్గురు సమక్షంలో జరిగిన సమావేశంలో మరి కేసీఆర్ గారు ఆ రోజు ఏం ప్రతిపాదించారు? ఇవాళ అమలు జరుగుతూ ఉన్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన 811 టీఎంసీల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన 299 టీఎంసీల కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు. అవును. ఇరు రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద కృష్ణానదీ జలాల కేటాయింపు జరగాలి అవును అని చెప్పని ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కేటాయింపులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు చేసే సందర్భంలో ప్రాజెక్టుల ప్రాతిపదిక మీద కేటాయింపులు చేశారు. నది ఆయకట్టు స్థిరీకరణ ప్రాతిపదిక మీద, ఆల్రెడీ స్థిరీకరణ అయ్యున్న ఆయకట్టు ప్రాతిపదిక మీద కేటాయింపులు చేశారు. అలా చేసిన కేటాయింపుల్లో 512 టీఎంసీలు ఆల్రెడీ ఎలకేషన్ అయిపోయి ఉన్నాయి. అవును. దాన్ని కాదు, సమాన ప్రాతిపదిక మీద కేటాయింపు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ఆ డిమాండ్ లేవనెత్తినప్పుడు అలా సమాన ప్రాతిపదిక కనుక కేటాయింపు చేస్తే 811 టీఎంసీలు 405.5 టీఎంసీలు ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయింపు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 106.5 టీఎంసీలు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు జరిగిన ప్రతిపాదన అంటే రాష్ట్రంలో ఉన్న కేటాయింపుల ప్రాతిపదికగా సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పాస్ చేసిన అవార్డు, దాంట్లో మార్పు చేర్పులు మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆ ప్రతిపాదన చేసినప్పుడు దాన్ని అడ్డుకోవాలి కదా, అభ్యంతరం చెప్పాలి కదా. అక్కడ మినిట్స్ లో కేసీఆర్ గారి ప్రతిపాదన ఎంటర్ చేస్తున్నప్పుడు దాని మీద డిసెంట్ వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేయాలి కదా. ఏమీ చెయ్యకుండా బెల్లం కొట్టిన రాయిలాగా కేసీఆర్ గారు ప్రతిపాదన చేస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ప్రాజెక్టు వారిగా కేటాయింపులు జరుగున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తన రాయలసీమ మొత్తం కూడా కృష్ణా నది కేటాయింపుల మీద ఆధారపడి అక్కడ తాగునీటికి సాగునీటికి అక్కడ ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఏ రాయలసీమ అయితే 2019 ఎన్నికల్లో 52 స్థానాల్లో తనకు 49 స్థానాలు కట్టబెట్టారో ఆ రాయలసీమ ప్రజల తాగునీటి సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయనే కనీస మాత్రపు విఘ్నత లేకుండా జగన్మోహన్ రెడ్డి బెల్లం కొట్టిన ఇలా కూర్చున్నాడు. దాని పర్యవసానం 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ లబ్ధి కోసమా ఏ కారణమైనా సరే కేసీఆర్ గారు లేవనెత్తిన డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఈ డిమాండ్ని పరిశీలించి పరిష్కరించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై చేశారు. ఇవాళ దాని మీద విచారణ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి మేలు చేశాడా, నష్టం చేశాడా? కేసీఆర్ గారు తన రాష్ట్ర హితం కోరి, తన ప్రయోజనాల కోసం, తన రైతాంగ క్షేమం కోరి ఆయన ప్రతిపాదన చేశాడు, ఒప్పుకుందాం. నీ రాష్ట్రం కోసం నువ్వు చేసిన పోరాటం ఏముంది అంటే 2019 ఎన్నికల్లో కేసీఆర్ గారు ఈయనకి లబ్ధి చేకూర్చారు కాబట్టి కేసీఆర్ గారికి అనుచిత లబ్ధి చేకూర్చడం కోసం నిన్న ఆయాచిత లబ్ధి కేసీఆర్ గారికి కలిగించడం కోసం తెలంగాణకి ఆయాచిత లబ్ధి చేకూరుతుందేమో అని చెప్పనే కనీసం మాత్రం అవగాహన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడ మౌన ప్రేక్షక పాత్ర వహించాడు. దాని పర్యవసానం ఇవాళ రాష్ట్ర ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా అతను మిగిలిపోయాడు. మరి ఇన్నిసార్లు ఇంత లబ్ధి చేకూర్చారు. అక్కడతోటి మొగోలా జగన్మోహన్ రెడ్డి గారి ఈ భక్తిభావ ప్రదర్శన. అవునవును, అదే అడుగుతున్నా. 2023 నవంబర్ 30
ఎన్నికల రోజు తెలంగాణ ఎన్నికలు, అదే కదా. ఎన్నిక రోజు తెల్లవారుజామున ఎకాఏకిన నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను దండయాత్రకు పంపించారు. 150 నుంచి 200 మంది పోలీసులు. అంటే ఎలా అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలని భారత ప్రభుత్వం, భారత సైన్యం నేలమట్టం చేసిందో అదే టైప్ లో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బోర్డర్ క్రాస్ చేసి యుద్ధానికి వెళ్ళినట్టుగా అదే కదా పోలీసులను పంపించి నాగార్జున సాగర్ డ్యాము కబ్జా చేశాడు. ఎందుకు? ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మా తెలంగాణ అన్న ఫీలింగ్ ఇలా రావాలి కదా. రూరల్ తెలంగాణ పరిధిలో కేసీఆర్ గారికి ప్రతికూల సంకేతాలు అందుతా ఉన్నాయి. ఎలా అయినా సరే తెలంగాణ భావజాలాన్ని హైప్ చేసైనా కేసీఆర్ గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలి అని చెప్పని అంటే గురుభక్తి తీర్చుకోబోయాడు. అవును, గురువు గారు 2019 ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూర్చాడు కాబట్టి 2023 ఎన్నికల్లో గురువు గారికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పని పాపం శిష్యుడు ఆయాచిత ప్రేమ కనపరిచి పోలీసులను పంపించి దాని ద్వారా తెలంగాణ ఎమోషన్ ఫేరప్ చేయాలని చెప్పని ట్రై చేశాడు. అవును, ఈ పిల్లి మొగ్గలు, ఈ కుప్పిగంతులు అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తెలంగాణ సమాజం ఎన్నికలలో వాళ్ళు ఏ తీర్పు వాళ్ళు ఆ తీర్పుకి వాళ్ళు కట్టుబడ్డారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ కుయుక్తుల్ని కుట్రల్ని అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం లేదు. అవును, అంటే ఇక్కడ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఈ అలయ బలై, ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఒకరికొకరు రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే ధోరణి అనేది ఇంకా కొంచెం గతంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు 3 అసెంబ్లీ స్థానాలు వైసీపీ పార్టీకి దక్కాయి. దక్కిన తర్వాత అందులో ఖమ్మం పార్లమెంట్ సీటు ఇంకొక 2 ఎమ్మెల్యేలని వైసీపీ పార్టీలో నుంచి కేసీఆర్ గారు తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైసీపీ పార్టీ తన శాసనసభ్యులు, తన లోక్సభ సభ్యుడిని ఫిరాయింపు చేసుకున్న పార్టీకి తన దగ్గర మిగులున్న శాసనసభ్యుడిని కూడా మద్దతు ప్రకటించింది. విలేకరులు అడిగారు, అదేంటండి మీ పార్టీలో నుంచి వాళ్ళు ఫిరాయింపు చేసుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళకే మీ మిగిలిన శాసనసభ్యుని కూడా మద్దతు ప్రకటించారంటే మీకేమో నొప్పి అని అడిగాడు విలేకరులని. నేను మద్దతు ఇచ్చుకుంటే మీకేమో నొప్పి అంటే ఏంటి? ఆ పార్టీలోకి ఈయన పంపించాడు. అవును, కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన అలయబలే కుదరటానికి మాత్రం కామన్ ఎజెండా చంద్రబాబు నాయుడు గారి. కాబట్టి నిన్న కేసీఆర్ గారు కూడా నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ లో ఇంకొక అంశాన్ని కూడా అంటే ఆయన చాలా టాక్టిఫుల్ గా ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక సిఐఏ కన్వెన్షన్ జరిగింది. అవును, 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 సిఐఏ కన్వెన్షన్స్ జరిగినాయి. రీసెంట్ గా ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు గురించి ప్రస్తావిస్తూ ఈ ఎంఓయూల సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబే. సరే, మేము బిజినెస్ మీట్లు కాంక్లేవ్లు మేము పెట్టలేదు, మేము మెరుగైన పాలసీస్ని తీసుకొచ్చి దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించామని చెప్తున్నారు. కేసీఆర్ గారు చాలా కన్వీనియంట్ గా మర్చిపోయిన అంశం ఏంటి అంటే మరి కేటీఆర్ గారు దావోస్ పర్యటనలు చేసి మరి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మరి అది చంద్రబాబు నాయుడు ఎంఓయూలు కుదుర్చుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఎంఓయూలు కుదుర్చుకుంటే అది విమర్శనాత్మకం. కేటీఆర్ గారు దావోస్లు ఎంఓయూలు కుదుర్చుకుంటే మరి ఏ విధంగా అది సమర్థనీయమో కేసీఆర్ గారు చెప్పాలి. అదే సందర్భంలో నిన్న ఆయన కొంచెం హేళన చేస్తూ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఆయన విశాఖపట్నంలో సిఏ కన్వెన్షన్ పెట్టినప్పుడు విశాఖపట్నంలో స్టార్ హోటల్లో వంటోళ్ళకి కోట్లేసి తీసుకొచ్చి వాళ్ళ చేత ఎంఓయూలు కుదుర్చుకున్నారు అని చెప్పని. వాస్తవంగా ఇక్కడ ఆయన ఈ సందర్భంలో కూడా గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చెయ్యాలి. కానీ పాపం బర్త్డే బాయ్ కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, అందుకోసం అని చెప్పని పైగా మరి ఆయన ఇంటి ముందు కూడా తన ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఇంతగా స్వామి భక్తి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆయన పుట్టినరోజు నాడు హ్యూమిలేట్ చేయడం ఎందుకని చెప్పని వదిలేశారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సిఐ కన్వెన్షన్ లో ఐపాక్ సిబ్బందికి వాళ్ళకి కోట్లేసి కళ్ళజోళ్ళు పెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి సిఏ కన్వెన్షన్ లో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఒప్పందాలు చేసుకున్నారు అనేది ఫోటోలు వీడియోల సాక్షిగా ప్రజలందరికీ నిర్ధారణ అయింది. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిఏఏ కన్వెన్షన్ పేరిట 13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి అని చెప్పని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని
ఈ ఫోటోలు వీడియోలు సాక్షిగా దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడిదారుల సదస్సు నవ్వుల పాలైంది. అవును. వాస్తవంగా కేసీఆర్ గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సదస్సు మైండ్లో రిజిస్టర్ అయి ఉంది. కానీ అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సదస్సు అని బర్త్డే బాయ్ని ఎందుకు కించపరచాలేమని చెప్పని నేడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఇక్కడ మళ్ళీ తిరిగి క్రియాశీలకంగా చేయాలనే ప్రయత్నంలో కూడా ఇంకా లేరు. అవును. పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు, కమిటీ లేదు, అధ్యక్షుడు లేడు. అవును. ఇక్కడ ఏ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2023 అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. పోనీ పోటీలో ఉన్న పలానా అభ్యర్థికి మా మద్దతు అనే రాజకీయపరమైన విధానాన్ని కూడా ప్రకటించడం లేదు. అవును. అటువంటప్పుడు నిష్కారణంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొస్తూ ఆయన పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపడంలో ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన తెలంగాణ వ్యతిరేకి అన్నట్టుగా ఆ అభిప్రాయం కలిగే విధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఇవాళ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని పునఃప్రారంభానికి, ఎందుకంటే 2 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి హాజరు గారు, ఇక్కడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఒక అంటే కామన్ వాళ్ళిద్దరు పెట్టుకున్న కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా వాళ్ళొక కామన్ ఎజెండా ఉంది. నేను అసెంబ్లీకి హాజరు కాను, నువ్వు అసెంబ్లీకి హాజరు కావద్దు, మనం బయట ప్రెస్ మీట్లుగా పరిమితం అవుదాం, లేదంటే బహిరంగ సభలు పెట్టుకుందాం. అలాగే కేసీఆర్ గారు కూడా పోనీ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సాగ్గా చూపిస్తా ఉన్నాడు. ఆయనకి ప్రజల స్థాయి ఇవ్వకపోయినా నాకు ఆ హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు. కేసీఆర్ గారికి ఇవాళ బలమైన ప్రతిపక్షం 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ఉన్నా సరే ఆయన మాత్రం సభకు హాజరు కావట్లా. సభకు హాజరు కాకపోగా సభలో ప్రసంగించాల్సిన అంశాలని ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, రాజకీయంగా ఆయన రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకోవచ్చు, ఏ అంశాన్ని అయినా ఎత్తి చూపొచ్చు, లోపాలుంటే ప్రస్తావించవచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించవచ్చు, ఏ కార్యక్రమం టేకప్ చేయొచ్చు. కానీ దానికి నిష్కారణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావటం, చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని చెప్పని పదే పదే ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు గారిని బూచిగా చూపించితే మాత్రమే రాజకీయంగా తెలంగాణ తనకి మనుగడ మళ్ళీ తిరిగి కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పనే ఒక రకమైన తన నిస్సహాయ రాజకీయ విధానాన్ని ఆయన ప్రకటిస్తా ఉన్నారు. నిస్సహాయ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆ పార్టీలో వాళ్ళ కుటుంబంలో అంతర్గత వైరుధ్యాలు తలెత్తా ఉన్నాయి, ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువ పెట్టుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన పార్టీ నుంచి కొందరు శాసనసభ్యులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తా ఉన్నారు. అది ఇష్యూ సుప్రీంకోర్టు వరకు రీచ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానం కూడా తగ్గించుకోవాలా. అలాగే తన కుమార్తె స్వయాన అవినీతి కేసులో జైలుకెళ్ళి బెయిల్ మీద విడుదలై వచ్చున్నారు. ఇలా రకరకాల సమస్యలు కొట్టిమిట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన దగ్గర ఎలా తిరిగి తన పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పని ఆలోచన చేయకుండా తన పార్టీ పునర్నిర్మాణం కావాలి అని అంటే మళ్ళీ ఒకనాడు జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి నేనే ప్రత్యామ్నాయం అని చెప్పని వివిధ రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి అవసరమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నేనే బిడ్డింగ్ చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను దాన్ని పబ్లిక్ సెక్టార్లో కొనసాగింపజేస్తాను అని చెప్పని విశాఖపట్నం వెళ్ళి సభ పెట్టొచ్చిన కేసీఆర్ గారు చండీగఢ్ వెళ్ళి పంజాబ్లో అక్కడ చనిపోయిన రైతులకు పరిహారం ఇచ్చొచ్చిన కేసీఆర్ గారు బీహార్ వెళ్ళి అక్కడ రైతులకి అక్కడ మాజీ సైనికులకి పరిహారం ఇచ్చొచ్చిన కేసీఆర్ గారు ఇవాళ తిరిగి బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా మళ్ళీ తిరిగి తెలంగాణ స్థానికత ప్రాతిపదిక మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపిస్తే మాత్రమే తనకి ఇక్కడ రాజకీయంగా మనుగడ మళ్ళీ తిరిగి పునర్వైభవానికి ఆస్కారం ఉంది అని చెప్పని చాటుకోవటం ద్వారా అది తన స్థాయిని తానే తగ్గించుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయంగా తను ప్రజలకి చేరువ కావడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే రాజకీయ పోరాటం, ప్రజా సమస్యల పట్ల స్పందించడం, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయటం ద్వారా అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడం ద్వారా మళ్ళీ తిరిగి తనకి
రాజకీయంగా మళ్ళీ అధికారం దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప జీవితకాలం ఎప్పుడో 2004 తర్వాత 21 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారిని జీవితకాలం బూచిగా చూపించి తద్వారా తన రాజకీయ మనుగడ సాగించుకోవాలనే ఆలోచన కేసీఆర్ గారు చేసిన అదే సందర్భంలో కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సాన్నిహిత్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శింపజేసుకున్న ఇరువురికి వరగూరేది ఏం లేదు. ఖచ్చితంగా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుద్ది అన్నట్టుగా ఇవాళ ఇరువురు అధికార పక్షాల మీద జరపాల్సిన అసలు సిసల పోరాటానికి భిన్నంగా ఈ విధమైన పోరాటాలు జరపడం ద్వారా ఇరువురికి వనగూరేదైతే ఏం లేదు.